నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో అప్పట్లో హల్చల్ చేశాడు కమీడియన్ ఆర్పి. హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో బ్రాంచులు ఏర్పాటు చేశాడు. ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఫ్రాంచైజీలు కూడా ఇచ్చాడు. కానీ ఎందుకో ఈ దుకాణం ఒక్కసారిగా క్లోజ్ చేశాడు. ఆర్టిస్టుగా కొనసాగుతూ ఉండగానే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్స్ స్టార్ట్ చేసిన కిర్రాక ఆర్పి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. నెల్లూరు స్టైల్ వేరే ఉంటుంది అని, తాను చేపలతో పాటు పులుసులో వేసే అన్ని మసాలా నినుసులు నెల్లూరు నుంచే తెప్పించినట్లు చెప్పాడు. అంతేకాదు, ఆ పులుసు పెట్టే వర్కర్స్ను సైతం నెల్లూరు నుంచే రప్పించినట్లు అప్పట్లో వివరించాడు. దీంతో ఈ ఫుడ్ లవర్స్ అప్పట్లో ఈ పులుసు రుచి చూసేందుకు క్యూ కట్టారు. అయితే ఈ పులుసుపై మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కర్రీ అంత టేస్ట్ లేదని, రేటు ఎక్కువగా ఉందని కొందరు కమెంట్స్ చేశారు. అయితే ఆర్పి మాత్రం అవేవీ పట్టించుకోకుండా వరుస బ్రాంచులు ఓపెన్ చేసి హడావిడి చేశాడు. అంతేకాదు, డబ్బులు తీసుకొని పలు ఫ్రాంచైజీలు కూడా ఇచ్చాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆయన ఉన్నఫలంగా ఈ బిజినెస్కు క్లోజింగ్ బోర్డు పెట్టేశాడు. ఆపై రాజకీయాల్లో బిజీ అయ్యాడు. టీడీపీ తరపున ప్రచారం చేయడంలో కీ రోల్ పోషించాడు. అంత మంచిగా ఉన్న బిజినెస్ ఎందుకు క్లోజ్ చేశాడో తాజాగా క్లారిటీ ఇచ్చాడు ఆర్పి. జీవితంలో ప్రయాణించే క్రమంలో ఆ ఫుడ్ బిజినెస్ ఒక పార్ట్ అని, అలానే పాలిటిక్స్ కూడా ఒక భాగమని వివరించాడు. రాజకీయాల్లో బిజీ అవడం వల్ల చేపల పులుసు బిజినెస్ నుంచి తప్పుకున్నట్లు వివరించాడు. ఇక తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. తనకు పదవి ఇస్తారనే ప్రచారం ఉందని, ఏదైనా బాధ్యత ఇస్తే తీసుకునేందుకు తాను రెడీ అని చెప్పాడు. తన స్థాయి, అర్హత బట్టి ఏదైనా పదవి ఇస్తే బాధ్యతతో అవినీతి రహితంగా పనిచేస్తానని వివరించాడు. టీడీపీ తరపున నిజాయితీగా పనిచేస్తానని వివరించాడు.